హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరమ్లు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. మా వారు ఇవాళ త్వరగా గుడి నుంచి అయితే వచ్చేసారండి. వస్తూ వస్తూ ఈ మందార పూల మాల తీసుకొచ్చారు. ఎంత బాగుందో అసలు, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అసలు దూరం నుంచి చూస్తే ఇది మందార పూల మాల లాగానే లేదు, అసలు అంత బాగుందండి. ఇది పింక్ కలరు ముద్ద మందార, అందులో మందార పువ్వు వచ్చేలాగా ఎంత బాగా దండ కట్టారో చూడండి. ఇవి కోనేరు సెంటర్ దగ్గర పువ్వులు అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ అమ్ముతున్నారు. మా వారు రెగ్యులర్గా గుడికి పువ్వులు తీసుకెళ్లే దగ్గరే అమ్ముతున్నారు. కాకపోతే పొద్దున్నే గుడికి వెళ్ళే టైంకి అయితే దొరకట్లేదు. రిటర్న్ వచ్చేటప్పటికి అప్పటికి దండలు గుచ్చి అమ్ముతున్నారిట. అడిగాడంట జీవను, ఉదయం పూట ఇవ్వచ్చు కదా, దేవుడికి వేస్తాము అంటే, అంత పొద్దున్నే మాల కట్టడానికి కుదరదండి అని చెప్పారిట. అంటే పువ్వు విచ్చుకుంటే కానీ వాళ్ళు మాల కట్టడానికి కుదరదేమో బహుశాను. కానీ ఏదేమైనా సరే ఇంకా మా వారికి బాగా నచ్చిందని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చారండి. కాస్ట్ ఎంత పడిందో తెలీదు, నేను అడగలేదు. అంటే వేరే విడి పువ్వులతో పాటు అన్నీ కలిపి తీసుకుంటారు కదా, బహుశా 50 రూపాయలు అలా ఉండొచ్చేమో. దండ మాత్రము ఎంత బాగా నచ్చేసిందో అండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. తెచ్చి అలా దేవుడికి వేస్తే అసలు అలా చూస్తూ ఉంటే ఆర్టిఫిషియల్ దండ లాగానే అనిపించింది. ఇంకా సండే రోజు లాగ్ అండి ఇది. ఉదయాన్నే దొడ్డి బాగు చేసి అతను వచ్చాడని చెప్పాను కదా, ఇంకా అతను మొత్తం క్లీన్ చేసేసి అంతా పోగు పెట్టేశాడు. తర్వాత కాఫీ ఇచ్చాను, అతనికి కూడా కాస్త తాగాడు. ఇంకా నేను కూడా కాఫీ తాగేసేసి ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. అయితే కృష్ణ ఏమో డస్టింగ్ చేస్తున్నాడు. ఈరోజు కొంచెం నలుగురము కలిసి కొంచెం ఖాళీగా ఉంటే, టైం ఉంటే మాత్రం మా వారు, పిల్లలు, నేను వీలును బట్టి మా పనులను బట్టి ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఇవాళ అయితే అదే చేస్తున్నాము. అనుకోకుండా మా వారు కూడా త్వరగా వచ్చేసారు. ఎక్కువగా నేను కృష్ణనే ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాము. డస్టింగ్ చేసుకోవడమే కానీ, బండలు దుడుచుకొని నీట్గా పెట్టుకోవడమే కానీ, ఇవన్నీ కొంచెం ఏంటంటే బట్టలు సర్దుకోవడమే కానీ, ఇలాంటివన్నీ ఎక్కువ మేమిద్దరమే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము. జీవన్ అంత చూపించడు. వాడు ఎంతసేపు ఆడుకుంటూనో, టైంపాస్ చేస్తూనో, ఫ్రెండ్స్తోనూ మాట్లాడుకుంటూ, కబుర్లు లేదా టీవీ ఇలా టైంపాస్ చేస్తూ ఉంటాడు. ఈరోజు మాత్రం ఇంకా ఎలాగైనా సరే కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకుందామని మొదలు పెట్టాము. పొద్దున్నే బూజులు అయితే దులిపేస్తున్నాడు కృష్ణ. ఇంకా నేనేమో ఫ్రెష్ అయిపోయి నాకు 1 గంట పని ఉంటే బయటకైతే వచ్చేసాను. వచ్చేసరికి ఇంకా బూజులన్నీ దులిపేశానమ్మా, కొంచెం అంటే ఇంకా దులపాలి, బయట అంతా దులిపేశాను, ముందు గది దులిపేశానని ఇక్కడ పుస్తకాలు షెల్ఫ్ అంతా కూడా డస్టింగ్ చేస్తున్నాడు. ఈలోపు మా వారు కూడా త్వరగా వచ్చేసారు కదా గుడి నుంచి. ఇంకా ఆయన నేను చేస్తానులే అని చెప్పనని ఇంకా వాడి చేతిలోంచి ఆయన అందుకొని ఆయన ఈ మధ్య గది అంతా కూడా బూజు దులిపేస్తున్నారు. ఇంకా మా జీవన్ మాత్రం అసలు ఏమీ చెయ్యడు, చెబితేనే చేస్తాడు వాడు. కృష్ణ ఏంటంటే చెప్పకపోయినా సరే వాడికి ఏదైనా కొంచెం అనీజీగా కనిపించిందంటే మాత్రం చేసేస్తాడు. జీవన్ మాత్రం చెబితేనే చేస్తాడు. లేదా నాకు ఒంట్లో బాగోక నేను పడుకొని ఉన్నాను అనుకోండి, అప్పుడు మాత్రం చెప్పకుండానే చకచక అన్ని పనులు చేసేస్తాడు జీవన్. అలా వాడైతే అలా ఉంటాడు. కొంచెము ఇంకా చిన్నతనం ఇంకా పోలేదు అని అనుకుంటూ ఉంటాం మేము. ఇంక ఎవరు చేసే పని వాళ్ళు అన్నట్టుగా ఒకళ్ళము ఎవరి పని వాళ్ళమైతే అందిపుచ్చుకొని ఇంకా చేసేసుకుంటున్నాము. ఇదంతా ఈ పని ఇలా ఉంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా, ఆకలి వేసేస్తుంది. ఇంకా పిల్లలు కూడా పొద్దున్నే ఏమీ తినలేదు, జస్ట్ పాలు తాగారు. ఇంకా నేను రాగానే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఉప్మానే, సింపుల్గా ఉప్మా చేసేద్దాము. అది కూడా గోధుమ రవ్వ ఉప్మా అయితే కాస్త ఆపోతుంది కదా, మళ్ళీ మధ్యాహ్నం వంట చేసుకొని తినేదాకా కాస్త టైం పడుతుంది కదా అని చెప్పనని నేను ఇంకా ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇక్కడ వంటింట్లో కూడా బూజు దులిపేసేసారు. ఇంకా బండలన్నీ కూడా ఇంకా ఊడవాలి. ఈ ముందు ఈ డస్టింగ్ పని అయితే అయిపోయిందంటే పెద్దగా బూజు ఏమి ఉండదు, ఒక్క ముందుగది తప్ప. ముందుగది ఏంటంటే ఎక్కువగా వెహికల్స్ అవి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి కదా, అందుకు రోడ్డు మీదకు ఉండడం వల్ల కొంచెం ముందుగది మాత్రమే తొందరగా బూజు పట్టేస్తూ ఉంటుంది. ఇంకా ఏసీ గది ఎలాగూ ఏసీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం దులుపుకుంటూనే ఉంటాము. మళ్ళీ ఏసీలో డస్ట్ పేరుకుపోయిందంటే మళ్ళీ అది ప్రాబ్లం ఇస్తుంది అని చెప్పి ఎప్పటికప్పుడు ఏసీ గది క్లీన్గానే పెట్టుకుంటాము. అంటే దుమ్ము అది బూజు అది ఏమి ఉండదు. ఈ మధ్య నేను ఇంకా ఏసీ అతను పొగ కానీ లేకపోతే అట్లా దుమ్ము ఎక్కువగా పట్టకూడదని చెప్పాడని చెప్పి నేను ఈ మధ్య గదిలో కూడా అగరబత్తి పెట్టట్లేదు. ఇది వరకు పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడు అలా పొగ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా త్వరగా బూజు వచ్చేస్తుంది, మళ్ళీను బూజు పట్టేస్తుంది. అనవసరంగా ఏసీ మళ్ళీ ఊరికే సర్వీసింగ్ చేయించుకోవాల్సి వస్తుంది, క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మానేశాను. ముందు గదిలోనే పెడుతున్నాను కాబట్టి
ఎక్కువగా ముందుగానే త్వరగా డస్ట్ అంతా పేరుకుపోతూ ఉంటుంది. ఉప్మా తిరగమూత వేసేసి ఇంకా నీళ్లు పోసి వచ్చానండి. ఇక్కడ చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. ఇక్కడ చిన్నవాడు ఎలా పడుకున్నాడో, ఇంకా ఏమంటే దుమ్ము వాడి మీద పడదిట, హాయిగా ఉందిట అలా పరుపు మీద వేసుకొని పడుకుంటే. అన్నయ్య వేసాడమ్మా అని చెప్తున్నాడు. నువ్వేం పని చెయ్యవా అంటే చెయ్యను నేను అని అంటాడు. చూడండి ఇప్పుడు ఎలా యాక్టింగ్ చేస్తాడో. బిందాస్గా ఉంటాడిట, పనేమీ చెయ్యడిట, కూల్గా ఉంటాడిట ఎప్పుడూను అని చెప్తూ ఉంటాడు. సరే లే, నువ్వు ఫస్ట్ అలా పడుకోకూడదు, లే, ఏంటి అలా పడుకున్నావు అంటే ఇంకా లేచాడు. మా వారేమో చెత్త అంతా ఊడ్చాం కదా, అన్నీ తీసి క్లీన్ చేసి ఇక్కడ బుక్స్ అంతా, ఇవన్నీ ఏంటంటే దేవుడి పుస్తకాలు, వ్రతంవి, నోములువి, ఇట్లా అన్ని పుస్తకాలు ఉంటాయి. ఇందులోంచి అన్నీ కొన్ని తీసేసి పడేసాం కదా, అవసరం లేనివి ఇలాంటివన్నీ. ఆయనకి డౌట్, మేమేమన్నా తెలియకుండా పడేసామా ఏంటి అని చెప్పనని ఒకసారి ఆయన అన్నీ వెతుక్కుంటున్నారు, అంటే చెక్ చేసుకుంటున్నారు మళ్ళీను. అంటే ఆయనకి ఏవైనా పనికొచ్చే పేపర్లు కానీ పుస్తకాలు కానీ పడేసామా ఏంటి అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. ఇంకా అవన్నీ కూడా తీసేసామండి. తీసేసాక ఇంకా ఉప్మా అయితే అయిపోయింది. ఈలోపు నాకు గోధుమ రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టము. ఎందుకో తెల్ల రవ్వ అంత ఇష్టంగా తినను నేను. చిన్నప్పటి నుంచి కూడా నానమ్మ చాలా బాగా చేస్తుంది వంట, ఏదైనా సరే చాలా బాగా చేస్తుంది నానమ్మ వంట, అంటే చాలా ఇష్టము. అందులో కొన్ని రెసిపీస్ నా ఫేవరెట్ అన్నవి కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ నేను బాగా ఇష్టంగా తినేది గోధుమ రవ్వ ఉప్మానే. ఎప్పుడైనా అంటే మా ఇంట్లో ఎక్కువగా టిఫిన్స్ మేము ఈవినింగ్ టైమే చేసుకుంటాము. తాతయ్య మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేవారు కాబట్టి స్టార్టింగ్లో నా చిన్నతనం నుంచి కూడా ఉదయాన్నే క్యారేజీ తీసుకొని వెళ్ళేవారు. అందుకు బ్రేక్ఫాస్ట్ మాకు అలవాటు లేదు, భోజనం చేసేవాళ్ళము. సాయంత్రం టిఫిన్ తినేవాళ్ళం. తాతయ్య సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి టిఫిన్ చేసేది నానమ్మ ఏదన్నా. అందులో నా చిన్నతనం నుంచి కూడా ఈ ఇడ్లీ, దోశలు వీటికన్నా ఈ గోధుమ రవ్వ ఉప్మా అంటేనే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. అసలు పెద్దగా అయిన తర్వాత, అంటే నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్కి నానమ్మ దగ్గరకు వచ్చాను కదా, 9th 10th క్లాస్ అప్పుడు కూడా ఏం చేయను అంటే గోధుమ రవ్వ ఉప్మా అదే అడిగేదాన్ని. అదే మాడు, నేను ఉప్పిట్టే మాడు అని చెప్పి గొడవ చేసేదాన్ని. అలా అని మళ్ళీ తెల్లరవ్వ చేస్తేనేమో ఇష్టంగా తినను. అప్పుడు అంటూ ఉండేది, ఏమే ఇప్పుడు నా దగ్గర సాగుతున్నాయి నీ వేషాలన్నీ కూడా, సొరకాయ కూర కానీ సొరకాయ పులుసులో కానీ కొన్ని తినను నేను, కొన్ని ఐటమ్స్. ఇక్కడైతే జరుగుతుంది అమ్ములు, రేపు పెళ్ళయ్యాక మీ అత్తగారి ఇంట్లో ఎలా ఉంటావు, అన్నీ తినాల్సి వస్తుంది అని చెప్పి అనేది. అప్పుడు చూసుకుందాంలే, నువ్వైతే ఇప్పుడు ఉప్మానే చెయ్యి అని చెప్పి నానమ్మతోటి బాగా గొడవ చేసి ఉప్మానే చేయించుకు తినేదాన్ని. ఎక్కువగా నాకు ఆ గోధుమ రవ్వ ఉప్మా అంటేనే అంత ఇష్టము. ఇప్పటికీ కూడా ఆ ఉప్మా తినేటప్పుడు ఎప్పుడు అనుకుంటాను, అబ్బా నానమ్మ చేసిన టేస్ట్ రాలేదేంటి అని చెప్పనని. నేను ఇంత వంట చేస్తూ, నాకు కూడా ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వంట చేస్తున్నాను కదండి, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా నాకు ఆ టేస్ట్ అయితే నాకు రావట్లేదు అని అనుకుంటూ ఉంటా. నానమ్మ చేసిన ఉప్మా లాగా చేసుకొని తినాలి అనేది నా కోరిక అని చెప్పనని. మొత్తం మీద అయితే ఇంక ఎప్పుడు గోధుమ రవ్వ ఉప్మా చేసినా నానమ్మని దలుచుకుంటూ తింటాము. నేను పిల్లలతో ఎప్పుడు అదే మాట చెప్తూ ఉంటాను, అజ్జి బలు చేస్తుందిరా గోధుమ రవ్వ ఉప్మా, ఎంత బాగుంటుందిరా టేస్ట్ అని చెప్పదని. అది ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్ తినేసిన తర్వాత ఈ మధ్య గదిలో షెల్ఫ్ అండి, ఇక్కడ కూడా కింద గూడు, మొన్నంటే బట్టలు కూడా అంతా పైన ఎలాగూ క్లీన్ చేశాం కదా, పిల్లల బట్టలు మా వారి బట్టలు అన్నీ తీసామని చెప్పి ఇంకా ఈ కింద షెల్ఫ్ కూడా తీసి ఒకసారి మొత్తం దుమ్ము దులిపేసేసి, ఇంకా బ్యాగుల్లో కూడా ఎక్స్ట్రా బట్టలు ఇంటి నిండా అండి అనుకుంటాం కానీ ఏదో చెత్త ఎక్కడ ఉండదు, ఎక్కువగా బట్టల్లోనే ఉంటుంది. అక్కడికి ఎన్ని బట్టలు తీసేస్తూ ఉన్నా కూడా పాతగా అయిపోయినవి, కొంచెం పట్టనివి, కొత్తవి అయినా సైజు పెద్దగా చిన్నగా అయిపోయినవి పిల్లలకి, ఇట్లాంటివన్నీ తీసి ఇచ్చేస్తూ ఉన్నా కూడా నావి బోల్డ్ బట్టలు ఉంటాయి, నావి కూడాను, ఏ మాటకు ఆ మాట. కానీ రెగ్యులర్గా వాడేది మాత్రము కొన్నే బట్టలు వాడుతూ ఉంటాను. అవి పాడైపోయాక మళ్ళీ వేరే తీసుకుంటూ ఉంటాను. ఆ ఎక్స్ట్రా బట్టలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేసి ఇచ్చేస్తూ ఉంటాను అన్నీ కూడాను. అయినా కూడా బోల్డ్ బట్టలు కనిపిస్తూ ఉంటాయి. బట్టలనే కాదులేండి, ఇక్కడ వచ్చేసి దుప్పట్లు ఎక్స్ట్రా ఉంటాయి. ఎవరన్నా వచ్చినప్పుడు కప్పుకోవడానికి, అది చుట్టాలు వచ్చినప్పుడు అలా ఎక్స్ట్రా ఇస్తాం కదా, అలా ఎక్స్ట్రా ఉన్న దుప్పట్లు, ఇంకా ఇలాంటివన్నీ ఎక్స్ట్రా ఉన్న బట్టలన్నీ కూడా, కొన్ని రైన్ కోట్స్ ఉంటాయి పిల్లలవి, ఇట్లాంటివి అన్నీ కూడాను అందులో బ్యాగుల్లో పెట్టాము.
అవన్నీ కూడా ఒకసారి ఆ షెల్ఫ్ అంతా కూడా తీసి దుమ్ము దులిపేసేసి మళ్ళీ నీట్గా పెట్టేశాము. దాని తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళైతే ఆ పని చేస్తున్నారు. నేనేమో ఇంక ఈలోపు వంట చేయాలి కదా మళ్ళీ అని చెప్పి కుక్కర్ అయితే ఎక్కిచ్చేసాను. పప్పుకి పెసరపప్పు, సొరకాయ, పచ్చిమిరపకాయలు వేసి పప్పు కోసమని పెట్టేశానండి. అదొక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోపు కూరకి బెండకాయ కూడా కట్ చేద్దామని ఫ్రిడ్జ్లో చూశాను. కొన్నే ఉన్నాయి బెండకాయలు. మొన్న కూరగాయలు అయిపోయాయి తెచ్చుకోవాలన్నాను కదా, ఇంకా దాని తర్వాత వెళ్ళి తేలేదు. దోసకాయలు, అరటికాయలు, ఈ బెండకాయలు ఉన్నాయి. కాకరకాయలు ఉన్నాయి కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరు. అవేంటంటే వేయించుకుంటే నేను మా వారే తినాలి, ఇంకా పిల్లలకేమో బలవంతంగా పెట్టాలి. ఈరోజు ఇంట్లో పిల్లలు కూడా ఇంత స్ట్రైన్ అయ్యి ఇలా ఉన్నప్పుడు అంత బలవంతమైన కూర ఎందుకులే చేసి తినిపించడము, ఇష్టంగా తినేలా చెయ్యాలి కదా అని చెప్పి నేను సరే చూస్తే బెండకాయలు కాసినే ఉన్నాయి. ఇలా పొడుగుగా తరిగేస్తున్నాను బెండకాయని. కొంచెం డిఫరెంట్గా కూర చేద్దాము అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం ఈ పని వల్ల ఏంటంటే లేట్ అయిపోయింది. ఇంకా నేను బయటికి వెళ్ళి రావాలి, 1 గంట పని ఉంది నాకు. సరే లేట్ అయిపోతుంది, తరిగి పెట్టేసుకొని వెళ్దాము, రాగానే కూర చేసేస్తే వెంటనే భోజనాలు చేసేయచ్చు అని చెప్పి అనుకొని కూర అయితే కట్ చేసేస్తున్నాను. బెండకాయ చేసేటప్పుడు అడిగారు మా వారు, ఏంటి అలా కట్ చేస్తున్నావు ఏంటి అంటే, కొంచెం ఏదైనా వేయించినట్టుగా కూర చేస్తానండి, బెండకాయ తక్కువగా ఉన్నాయి కదా నేను చెప్పాను. సరేలే అని అన్నారు. కానీ నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి నాకు షాక్ అన్నమాట, అన్ఎక్స్పెక్టెడ్. నేను అస్సలు ఊహించలేదు. వంట కూడా చేసేసారండి మా వారు నేను వచ్చేసరికి. పైగా కృష్ణతో చెప్పారిట, ఏం చేస్తున్నారు నాన్న అని అడిగితే నిద్రపోతున్నారని చెప్పు అని అన్నారిట. జీవను నాన్న ఇద్దరు పడుకున్నారమ్మా అని చెప్పు అన్నారిట. వాడు వచ్చినప్పుడు అన్నాడు. సరే ఇంకా వచ్చాక సడన్గా చూస్తే నేనేమనుకున్నానంటే, అమ్మయ్య ఎలాగో పడుకొని ఉన్నారు కదా, నేను వెళ్ళాక పోపు వేసేసి ఆ కూర ఏదో చేసేయచ్చులే, చేసి లేపచ్చు, నాకు తిట్లు తప్పుతాయి, కంగారేం లేదులే అని అనుకుంటూ నేను ఇంటికైతే వచ్చాను. తీరా వచ్చి చూసేసరికి ఇలా నాకు డౌట్ వచ్చింది, వంటింట్లో చప్పుడవుతుంది, పైగా మంచి స్మెల్ వస్తుంది, ఏంటా అనుకున్నాను. అయితే వీడియో తీయలేదిట. ఏమంటే వీడియో తీసారా అంటే, తీయలేదే నాకు అలవాటు లేదు కదా అని చెప్పి అన్నారు. పప్పేమో పోపు పెట్టేశారండి, సొరకాయ పప్పు పెట్టాను కదా దానికేమో తిరగమూత పెట్టేశారు. బెండకాయ ఏమో ఉల్లిపాయ వేసి కూరలాగా చేసేసారు. ఇంకా పొడుగ్గా తరిగావు ఏమైంది అని ఉల్లిపాయ వేసి కూరలా చేసేసాను అన్నారు. చివర్లో ధనియాలు, జీలకర్ర నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా, ఆ డబ్బా కూడా ఆయనకి తెలిసిట, వీడియోలో చూసారిట. డబ్బాలో పొడి కూడా జల్లాను అని చెప్పారు. కానీ ఏ మాటగా అన్నమాట, వంట మాత్రం చాలా బాగుంది. నా చేత్తో నేనే రోజు వండుకొని తినేది ఇలా డిఫరెంట్గా కాస్త మా వారు చేస్తే అప్పుడప్పుడు చేసినా కూడా భలే టేస్టీగా చేస్తారు అని అనిపించింది. చక్కగా హ్యాపీగా కూర్చొని సినిమా చూస్తూ భోజనం అయితే చేసేసాము. అదేనండి యూరి సినిమా. సండే రోజు వచ్చింది కదా, పాకిస్తాన్ మీద యుద్ధం జరిగింది అని చెప్పి అప్పట్లో వచ్చింది కదా, 2016లో మన మీద దాడి చేశారని, అసలు మనకి బయటికి రాకుండానే పాకిస్తాన్ మీద వెళ్ళి యుద్ధం చేసి వచ్చారు కదా. ఒక నైట్కి మన ఆర్మీ అసలు ఎంత ఫాస్ట్గా ఎంత చక్కగా అసలు చేసేసింది ఆ యుద్ధము. అది సినిమా వచ్చింది కదా, అది టీవీలో వస్తుంది మొన్న, అది చూస్తూ కూర్చున్నాము. పిల్లలకి కూడా ఏంటంటే ఇలాంటివి అప్పుడప్పుడు దేశభక్తివి కూడా చూపిస్తూ ఉండడం మంచిదే, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకా ఆ సినిమా పెట్టుకొని అందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాము. తర్వాత ఇంక వాళ్ళందరూ పడుకున్నారు. నేను కాస్త అటు ఇటుగా టైంపాస్ చేసేసి కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకొని ఈ పని చేసుకొని ఇంకా సాయంత్రము గుమ్మం అయితే ఊడ్చేసాను. వర్షం పడింది కదండి, బాగా మట్టిగా ఉంది. ఎందుకంటే ఈ బయట తొక్కొచ్చిన మట్టి అంతా కూడా మళ్ళీ ఇసుక ఇక్కడంతా వచ్చేస్తుంది, ఇదే మళ్ళీ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అందుకే ఇవాళ మొత్తము బయట వరండా అంతా కూడా ఊడ్చేసి శుభ్రంగా, ఎలాగో కింద ఆకులు కూడా అతను వచ్చేసి మొత్తం క్లీన్ చేశాడు కదా, నేలంతా కూడా శుభ్రం చేసేసాడు కాబట్టి ఇంక ఇది కూడా చెత్త అంతా కూడా నీట్గా ఊడ్చేసాను. పైగా ఈ గాలి వానతోటి ఇక్కడ బయట వరండా ఊడుస్తూనే ఉన్నా కూడా మళ్ళీ గాలి వీచినప్పుడు అంతా ఈ ఎండుటాకులన్నీ మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నాయి. ఇదంతా కూడా క్లీన్ చేసేసాను. ఒక పక్క టీ పెట్టేసి వచ్చాను స్టవ్ మీద, ఇంకా అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు ఇదంతా ఊడ్చేద్దామని చెప్పి
మొత్తం ఇదంతా కూడా ఊడ్చి చెత్తంతా పోగు చేసి ఎత్తేసా. పిల్లలేమో ఇంకా పొద్దుటి నుంచి పని చేసి ఉన్నారు కదా, కాసేపు క్రికెట్ ఆడుకొని వస్తాము, పైగా వాన వెలిసింది, గ్రౌండ్లో కూడా వాటర్ అవి లేవు అని చెప్పి ఇంకా వాళ్ళేమో ఆడుకోవడానికి వెళ్ళారు. ఇంకా నేను టీ పెట్టేసేసి మా వారికి కూడా తెచ్చి ఇచ్చేసాను. ఇంకా ఆయన టీ తాగి గుడికి అయితే బయలుదేరుతారండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఇంకా కాసేపు మిషన్ కుట్టుకునే పని ఉంటే మిషన్ కుట్టాను. ఏవో కొన్ని చిన్న చిన్నవి ఈ మధ్య కుడుతున్నాను కదా, అలా కాసేపు టైంపాస్ అయితే చేసేసాను. ఇంకా టీ తాగేసిన తర్వాత బ్లౌజు కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను కానీ ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేయలేదండి. స్టార్ట్ చేయాలి. ఈ మధ్యలో ఈ చిన్న చిన్నవి నైటీ కుట్లు వేసుకోవడము, అలాగే కృష్ణ బట్టలు కొన్ని కుట్టడము, ఇలా అంతా చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇంకా అది పక్కన పెట్టాను, అది కుట్టాలి ఇంకా నెక్స్ట్. అంటే ఈ చిన్న చిన్నవన్నీ అయిపోతే అక్కడ బోల్డ్ బట్టలు కనిపిస్తున్నాయి, ఏవో కుప్ప బ్యాగ్ నిండా ఏదో కుట్టేటివి అన్నట్టుగా. అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి కదా కుట్టేస్తే చిన్న చిన్నవన్నీ కూడా అని ముందు అవైతే స్టార్ట్ చేశాను. తర్వాత ఇక్కడ కూడా కొంచెం అంత గజిబిజిగా ఉండకుండా ఉంటుంది, అన్ని బట్టలు ఉన్నాయి అని అనకుండా ఉంటుంది అని ఇంకా అలా అయితే అనుకున్నాను. బ్లౌజ్ని ఆపేసి చిన్న చిన్నవన్నీ కుట్టుకుంటున్నాను. ఇంకా మా వారికి అయితే బాయ్ చెప్పేసి వచ్చాను, ఆయన గుడికి బయలుదేరారు. ఇంకా నేను కాసేపు అలా రిలాక్స్ అయ్యాను కూర్చొని. తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చేయాలి కదా మళ్ళీను, పిల్లలు కూడా పైగా ఆడుకొని వస్తారు, 7-7ంటికి అలా వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఆకలి అంటూ వస్తారు, డిన్నర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసేస్తే అయిపోతుందని కిచెన్లోకి అయితే వెళ్ళి చూశాను. పొద్దున్న చేసిన పప్పు కొద్దిగా ఉందండి, సరే ఆ పప్పుని సాంబార్కి కన్వర్ట్ చేసేద్దాము అని చెప్పి అందులో కొద్దిగా వాటర్ పోసి, అంటే నాకు సాంబార్ ఎంతైతే కావాలి అదొకటిను ఆ పప్పు చిక్కదనాన్ని బట్టి చూసుకొని అన్ని వాటర్ అయితే పోసాను. అందులో రుచికి సరిపోయేంతగా ఉప్పు అలాగే కారము వేసి స్టవ్ మీద పెట్టేసి మరిగిస్తున్నాను. పప్పు ఆల్రెడీ చింతపండు పులుసు అంతా వేసే చేశారు, బాగుంది. ఇంకా ఆ పులుసు సరిపోతుంది, పులుపు కూడాను. ఇంకా అందుకు నేను మళ్ళీ ఎక్స్ట్రా పులుపు అది కూడా ఏం యాడ్ చేయలేదు, జస్ట్ కారము ధనియాల పొడి ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేశాను. ఆ పులుసు మరుగుతూ ఉంది. ఈ లోపు అల్లపచ్చడి ఉందండి, ఫ్రిడ్జ్లో ఎప్పుడు అల్లపచ్చడి ఉంటుంది, అది చిక్కగా ఉంటుంది కాబట్టి అందులో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసి పచ్చడి కొంచెం పల్చనైతే చేసి పెట్టాను. పచ్చడి పులుసు రెండు రెడీగా చేసి పెట్టేశాను. ఉదయము అన్నం ఉంది, ఉదయం వండింది కాస్త, పిల్లలకి సరిపోతుంది. ఇంకా ఇక్కడేమో పప్పు నానబోసానండి, ఇది కూడా కొంచెం సాయంత్రంగా నానబోసాను. పప్పు ఇడ్లీకి రుబ్బుదామా అని అనుకున్నాను. ముందు పొట్టు అయితే తీసేయాలి కదా, పిండి అయితే పప్పు అయితే పొట్టు తీస్తున్నాను. పొట్టు తీయడం నాకు అస్సలు రాదండి, ఇదిగో ఇలాగే కుస్తీ పడుతూ ఉంటాను. అత్తమ్మ ఉన్నప్పుడు అత్తమే తీసేవారు. దాని తర్వాత అయితే ఇంకా నేను నీళ్ళు ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఫస్ట్ పోసుకున్న నీళ్ళతోటి పప్పుని బాగా ఇట్లా నలిపేసి చేతితోటి ఆ వచ్చిన పొట్టంతా కూడా జాలి పెట్టుకొని దాంట్లో వంపుతాను. తర్వాత మళ్ళీ అవే నీళ్లు పోసేసి కడుగుతాను. ఫైనల్గా మంచినీళ్ళతోటి ఒక 2 సార్లు అలా కడిగేస్తాను. అప్పుడు నీళ్లు ఎక్కువగా వేస్ట్ అవ్వట్లేదు, పప్పు కూడా నీట్గా కడిగినట్టు అవుతుంది అని చెప్పి ఇంకా ఆ విధంగా అయితే కడిగేస్తున్నాను. పప్పు కడిగేసేస్తుంటేనే ఆలోచన వచ్చింది, సరే ఇప్పుడు అది ఇడ్లీకి వేసేదానికన్నా గారెలు వేసి చాలా రోజులు అయింది కదా, తింటారు అందరూ ఇష్టంగానే తింటారు అని చెప్పి ఇంకా గారెలకైతే రుబ్బేశాను, మిక్సీలోనే వేసి రుబ్బాను. కొంచెం గట్టిగా రుబ్బేసేసుకొని తర్వాత బౌల్లోకి తీసాక పిండిని ఉప్పు వేసి బాగా చేతితోటి బీట్ చేసామంటే మనం గ్రైండర్లో రుబ్బినట్టుగానే వస్తుంది. గారె అనేది మంచిగా పొంగుతుందండి. మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు మనం, అప్పుడప్పుడు గ్రైండర్లోనే రుబ్బుకోవాలి అన్నది లేకుండా ఇలా కొంచెం పప్పే వేసుకున్నప్పుడు మిక్సీలో వేసుకొని ఇందాక నేను చూపించాను చూసారా, పిండిని చేతితోటి ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతుంది పిండి అనేది. గారెలు కూడా మంచి క్రిస్పీగా పొంగినట్టుగా బాగా వస్తాయి. అంటే గ్రైండర్లో పిండి రుబ్బి ఏ విధంగా అయితే చేసుకుంటే వస్తాయో అలా వస్తాయి. ఇంకా ఆ విధంగా నేను ఈ కాస్త పప్పుని గారెలు అయితే వేసేసాను. అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఆ ఉన్న అన్నంకి గారెలు నంచుకొని సాంబార్ వేసుకొని కూడా తినేస్తారులే అని చెప్పనని ఈ విధంగా చేసేసాను. ఒత్తి అల్లపచ్చడితోనే అంటే గారెలు ఏం తింటారులే అని సాంబార్ పెట్టేశాను. ఫైనల్గా స్టార్టింగ్ ఈ చిన్న బోండాతోటి మొదలు పెడతానండి గారెలు. దేవుడి కోసం ఒక చిన్నది వేస్తాను, లాస్ట్కి వచ్చేసరికి కూడా అలాగే పిండంతా అయ్యాక ఒక చిన్న బోండానే అవుతుంది లాస్ట్లో కూడాను. అది చూసి నాకు నవ్వొచ్చింది, మనం చూడు ఎలా మొదలు పెట్టామో అలాగే ఎండ్ చేస్తాం కదా అని అనిపించింది. ఇంకా వేడివేడిగా గారెలు వేయడం మొదలు పెట్టాను. మా వారు కూడా త్వరగానే వచ్చేసారు, ఇవాళ పనులేమీ లేకపోతే త్వరగానే వచ్చేస్తారు కదా. ఇంకా నైట్ ఆయన రాగానే పిల్లలకి మా వారికి డిన్నర్ అయితే పెట్టించేసానండి, నేను కూడా తినేస్తున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.